మద్యం మత్తు అతివేగంతో ఓ వ్యక్తి ప్రాణాలను బలిగొన్న ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ తన వృద్ధ తల్లిని కాపాడుకుంటున్న గోపి గాజుల రామారంలో నివసిస్తున్నారు. ఉదయం దేవేందర్ నగర్ సమీపంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న గోపిని మద్యం మత్తులో అతివేగంగా వచ్చిన కారు గుద్దేయడంతో గోపి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. డిగ్రీ చదువుతున్న మనీష్ గౌడ్తో పాటు మరో 5 స్నేహితులతో కలిసి మహీంద్రా కారులో తెల్లవారుజామున 6 గంటల ప్రాంతంలో అతివేగంగా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ప్రమాదానికి కారణమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు కారు నడిపిన మనీష్ గౌడ్ ను అదుపులోకి తీసుకుని విచారించగా అతను మద్యం మత్తులో కారు నడిపానని నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈరోజు జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉదయం 6:15 ప్రాంతంలో గాజుల రామారం ఏరియాలో గోపి అనే సెక్యూరిటీ గార్డ్ రోడ్డుపై నడుచుకుంటూ వస్తున్న క్రమంలో అతివేగంగా మహీంద్రా ఎస్యూవీ 500 వెహికల్ వచ్చేసి అతనికి హిట్ చేయడం జరిగింది. ఆ హిట్ చేయడంతో అతను ఎగిరిపోయి ఒక 10 మీటర్ల దూరంలో ఎగిరిపోవడం జరిగింది. ఆ వేగంతో కుదరడం వల్ల ఎలక్ట్రికల్ పోల్స్ కూడా డ్యామేజ్ కావడం జరిగింది. డ్రైవ్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాం. అతని పేరు మనీష్. అతను 20 years ఏజ్, ప్రస్తుతం డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నా. అతనితో పాటు ఇంకొక 5 members స్నేహితులు కూడా ట్రావెల్ చేసినట్టు తెలిసింది. అతన్ని బ్రీత్ అనలైజ్ టెస్ట్ చేయగా అతను మద్యం సేవించినట్టు తెలిసింది. కాబట్టి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటాం. అలాగే బాధితులకు న్యాయం జరిగేలా చూస్తాం.